ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ మాజీ మంత్రికి సొంత పార్టీ వైసీపీలోనే ఎదురుగాలి వీస్తోంది. పార్టీ పరంగా ప్రమోషన్ వచ్చే ఉనికి కాపాడుకోవడానికి ఆమె తెగ తాపత్రయపడుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వైసీపీ శ్రేణులు ఆమెపై తీవ్ర అసంతృప్తే వ్యక్తం చేస్తున్నాయి. అసలు దగ్గరలో ఏ ఎన్నికలు లేకపోయినా సరే ఆమెపై ఎందుకింత వ్యతిరేకత? ఆ మాజీ మంత్రిని అందరూ కూడా ఎందుకని వద్దంటే వద్దు అని అంటున్నారు? సెగ్మెంట్ మారి పోటీ చేసి ఓడిపోయిన జగన్ ఆమెపై నమ్మకంతో పార్టీ పదవిని కట్టబెట్టారు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం ఆమెపై పూర్తి యాంటీగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆమెపై అంత నెగిటివిటీ పెరగడానికి కారణం ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పెనుగొండ వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ కు ఎదురుగాలి వీస్తోంది. ఆమె తీరు పట్ల వైసీపీ సీనియర్ నేతలంతా ఎదురు తిరుగుతున్నారు. సైలెంట్ గా ఆమెను పక్కకు తప్పించాలని పావులు కదుపుతున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఉండి గట్టిగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారని లీడర్లు గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. పెనుగొండ నుంచి టీడీపీ అనేక సార్లు అప్రతిహతంగా గెలిచి చరిత్ర సృష్టించింది. దివంగత నేత పరిటాల రవీంద్ర పెనుగొండను టీడీపీ కంచుకోటగా మార్చారు. పెనుగొండ నుంచి పరిటాల రవి 3 సార్లు ఆయన చనిపోయిన తరువాత ఆయన భార్య పరిటాల సునీత ఒక్కసారి గెలుపొందారు. మొత్తంగా ఇప్పటి వరకు 8 సార్లు పెనుగొండ నుంచి టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర నారాయణ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ని జగన్ పెనుగొండ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. ఆమెపై పార్టీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, మాలగుండ్ల శంకర నారాయణ మధ్య అంతర్గత విభేదాలతో పెనుగొండ వైసీపీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. మాజీ మంత్రి శంకర నారాయణ పెనుగొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పదవి వైసీపీ తరపున ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో తన వర్గీయులతో సమావేశాలు పెట్టి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. జగన్ తో పాటు ఇతర పార్టీ పెద్దల వద్దకు సెగ్మెంట్లోని మండల నేతలను పంపి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి శంకర్ నారాయణకే ఇవ్వాలని ఒత్తిడి తేవటానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సోమందేపల్లి, గోరంట్ల తదితర మండలాల్లో శంకర్ నారాయణ వర్గీయులు 2 నెలల క్రితం నుంచి రహస్యంగా సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే అసమ్మతి నేతలకు ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా ఒక బలమైన పాయింట్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు బలమైన పాయింట్ దొరికిందట. దాంతో ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక పెనుగొండ వైసీపీ నాయకులకు, అలాగే సత్యసాయి జిల్లా వైసీపీ నేతలకు ఒక అస్త్రంలా దొరికిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉషశ్రీ చరణ్ పోరాడి ఉంటే గెలుపు ఈజీగా దక్కి ఉండేది అని హిందూపురం వైసీపీ నేతలంటున్నారు. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపిక పూర్తిగా రాజకీయాలకు కొత్త. ఆమె 2024 ఎన్నికల ముందు వైసీపీలోకొచ్చింది. దీపికకు హిందూపురంలో బాలయ్యను ఎదుర్కొనే సత్తా లేదన్న అభిప్రాయముంది. ఆ క్రమంలో చైర్మన్ ఎన్నిక మొత్తాన్ని జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉషశ్రీ చరణ్ తన భుజాలపై ఎత్తుకుని అంతో ఇంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటే ఖచ్చితంగా బాలయ్యకు అడ్డుకట్ట వేసేవారిమని వైసీపీ కౌన్సిలర్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అసలు బాలయ్య అడ్డాలు చైర్మన్ ఎన్నిక ఉంటే ఆమె కనీసం హిందూపురం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఎక్కడో ఉండి రాజకీయం చేయాలని చూశారని, అలాంటప్పుడు జిల్లా అధ్యక్షురాలిగా ఆమె ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కనీసం హిందూపురంలో వైసీపీ కౌన్సిలర్లకు అండగా నిలబడి కూడా ఆమె ముందుకు రాలేదని వాపోతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సీనియర్ నేతలను కాదని ఉషశ్రీ చరణ్ కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పితే ఇలా చేటు వెంటని ఆమెను తిట్టుకుంటున్నారు.
సరిగ్గా అక్కడే ఉషశ్రీ చరణ్ వ్యతిరేక వర్గం నేతలకు ఛాన్స్ దొరికింది. అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడైన అనంత వెంకట్రామిరెడ్డిని చూసైనా నేర్చుకోవాలని ఆమెకు హితబోధ చేస్తున్నారు సత్యసాయి జిల్లా వైసీపీ నేతలు. అనంత వెంకట్రామిరెడ్డి సీనియర్ నేత, 70 ఏళ్లకు దగ్గరగా ఉన్న నేత అయినా కూడా వారానికొక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ఇక చేరికల్లో కూడా దూకుడుగా ఉన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్ పార్టీలోకి తీసుకురావటంలో అనంత వెంకట్రామిరెడ్డి పాత్ర ఎంతో ఉందని ఉషశ్రీ చరణ్ ఆయన్ని చూసి నేర్చుకోవాలని దెప్పిపొడుస్తున్నారు. ఇక సత్యసాయి జిల్లాలోని కదిరి, మడకశిర నియోజకవర్గాలకు బలమైన ఇన్ఛార్జీలు లేకపోవడంతో అక్కడ క్యాడర్ కి దిక్కు లేకుండా పోయిందని, ఇప్పటికైనా జిల్లా అధ్యక్షురాలు స్పందించి అక్కడ ఇన్ఛార్జీలను యాక్టివ్ చేయాలని సూచిస్తున్నారు. ఇదే అదనుగా మాజీ మంత్రి శంకర్ నారాయణ పూర్తిగా పెనుగొండకు పరిమితమై అక్కడి నేతలను, కార్యకర్తలను కలుస్తూ తన వర్గాన్ని తిరిగి పెంచుకునే పనిలో పడ్డారు. ఉషశ్రీ చరణ్ జిల్లా అధ్యక్షురాలిగా ఉండి కేవలం పెనుగొండకి మాత్రమే పరిమితమవటాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువైపు అనంత వెంకట్రామిరెడ్డి మాత్రం జిల్లాలో కార్యకర్తలకు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళుతూ క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు అనంత అంత దూకుడుగా పనిచేస్తుంటే ఉషశ్రీ చరణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఆమెను మార్చాలని కార్యకర్తలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆమె జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవికి ఎసురు వచ్చేలా కనిపిస్తుంటే, ఇటు శంకర్ నారాయణ ఆమెను పెనుగొండ నుంచి పంపించేయాలని చూస్తున్నారు. చూడాలి మరి ఉషశ్రీ చరణ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. For more videos like this, subscribe Big TV channel.